మనందరికీ సరదాలు పంచే దసరా వచ్చేసింది. దసరా లేదా నవరాత్రి అనేది 9 రోజుల పాటు జరుపుకునే మహోత్సవం. ఈ రోజులలో అమ్మవారిని పార్వతీదేవి, దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాలలో ఆరాధిస్తారు. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుంచి విజయదశమి వరకు జరుపుకుంటారు. నవ అంటే 9, నవరాత్రులు అంటే 9 రాత్రులు అని అర్థం. ఈ 9 రోజులు మానవుడు తన లోపాలను తొలగించుకొని శక్తిని పొందుతూ ఆత్మశుద్ధిని సాధించుకోవాలని భావిస్తారు. దసరా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అజ్ఞానం మీద జ్ఞానం విజయం సాధించడమే, అధర్మం మీద ధర్మం గెలవడం. మన జీవితంలో చెడు ఆలోచనలను, అహంకారాన్ని, కోపాన్ని తొలగించడం, ఆ భగవతి ఆశీర్వాదంతో సద్గుణాలు పొందడం. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని 9 రూపాల్లో ఆరాధిస్తారు. ఈ 9 రూపాలు జీవన ప్రయాణంలో మనిషి ఆత్మీయ వికాసానికి సూచకాలు. అమ్మవారి 9 రూపాలు ఒక్కొక్కటి తెలుసుకుంది. మొదటిది శైలపుత్రి. ఈ అమ్మవారు శక్తికి ప్రారంభం. నవరాత్రుల్లో మొదటి రూపం శైలపుత్రి అంటే పర్వతరాజ కుమార్తె అని అర్థం. ఈ అమ్మ పర్వతరాజు అయిన హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని మరొక చేతిలో కమలం పట్టుకుని ఉంటుంది. త్రిశూలం అంటే ధైర్యం, నాట్యం. ఈమె నంది వాహనంపై స్వారీ చేస్తుంది. ఈ అమ్మవారి గురించి పురాణ కథను వివరంగా తెలుసుకుందాం. శైలపుత్రి అనేది సతీదేవి పునర్జన్మ రూపం. సతీదేవి తన తండ్రి దక్షుని యజ్ఞంలో తన భర్త శివుడిని అవమానించారని భావించి తనను తాను దహించుకుంది. తరువాత హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా పుట్టినది. ఈమె శక్తి యొక్క ఆది రూపం, ధైర్యం, స్థిరత్వం. జీవితంలో ప్రారంభంలో మనకు అవసరమైన ప్రాథమిక శక్తి. ఈమెను ఆరాధించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ధైర్యం, స్థిరత్వం పెరుగుతుంది. ఇక నవరాత్రుల్లో అమ్మవారి రెండవ రూపం బ్రహ్మచారిణీ దేవి, తపోశక్తి. ఈమె జపమాల పట్టుకుని దర్శనమిస్తారు. ఇది ఆధ్యాత్మికతకు సంకేతం. మరొక చేతిలో కమండలం పట్టుకుని ఉంటారు. ఇది తపస్సుకు సంకేతం. ఈమె స్వచ్ఛమైన, శాంతమైన రూపంలో ఉంటుంది. బ్రహ్మచారిణీ దేవి గురించి పురాణ కథ తెలుసుకుందాం. ఈ రూపంలో దేవి దుర్గమ్మ శివుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుతో సర్వ లోకాలు కదిలిపోయాయి. ఈ అమ్మవారి రూపం యొక్క మహిమ ఆత్మ నియంత్రణ, సహనం, క్రమశిక్షణ. శక్తిని సమతుల్యంగా వినియోగించుకోవడం నేర్పుతుంది. ఈమెను ఆరాధించడం వల్ల భక్తి, జ్ఞానం పెరుగుతుంది. మంచి విద్య, తపస్సులో విజయాలు సాధించవచ్చు. సహనము, సహన శక్తి పెరుగుతుంది. ఇక నవరాత్రులు అమ్మవారి 3వ రూపం చంద్రఘంటాదేవి. ఈమె నుదిటిపై అర్ధచంద్ర ఆకారంలో గంట ఉంటుంది. 10 చేతులు కలిగి వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈమె సింహ వాహనంపై స్వారీ చేస్తారు. ఈ అమ్మవారి పురాణ కథను తెలుసుకుందాం. ఈ రూపంలో అమ్మవారు మహిషాసుడు అనే దుష్టశక్తిని నాశనం చేసింది. దుష్టులను నాశనం చేయడంలో ఆమె రూపం అత్యంత ఉగ్రంగా ఉంటుంది. ఈమెను ఆరాధించడం వలన భయం తొలగిపోతుంది, శత్రువులపై విజయం కలుగుతుంది. శత్రువులు కూడా మనల్ని చూసి భయపడతారు. కుటుంబంలో ధైర్యం, భద్రత పెరుగుతుంది. భయం, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇక అమ్మవారి 4వ రూపం కూష్మాండాదేవి. ఈ అమ్మవారు 8 చేతులు కలిగి ఉంటారు. శంఖం, చక్రం, గద, కమలము మొదలైన ఆయుధాలను ధరించి మనకి దర్శనమిస్తారు. ఈమె సింహ వాహనం మీద స్వారీ చేస్తారు. ఈ అమ్మవారి గురించి పురాణ కథను తెలుసుకుందాం. ఆది కాలంలో విశ్వం చీకటితో నిండి ఉండగా ఈ రూపంలో దేవి తన దివ్య హాసంతో సృష్టిని ప్రారంభించారు. ఈ పేరులోని అర్థాన్ని తెలుసుకుందాం. కు అంటే చిన్న, ఉష్మ అంటే శక్తి, ఆండం అంటే బ్రహ్మాండం అని అర్థం. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల సృష్టి శక్తి, సానుకూలత, జీవనోత్సాహం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, శక్తి పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది. ఇక దసరా నవరాత్రుల్లో అమ్మవారి 5వ రూపం స్కాందమాత. ఈమె మాతృత్వానికి శక్తి. కుమారుడు స్కందుడు తన ఒడిలో ఉంటాడు. ఈ అమ్మవారు సింహ వాహనంపై స్వారీ చేస్తారు. కమలాసనంపై కూర్చుంటారు.
ఈ అమ్మవారి గురించి పురాణ కథను వివరంగా తెలుసుకుందాం. మహిషాసురుని సంహరించడానికి స్కందుడు జన్మించాడు. ఆయన తల్లి అయిన స్కందమాత తన కుమారునికి శక్తిని ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారు తల్లితనం, ప్రేమ, రక్షణను సూచిస్తారు. కుటుంబంలో సుఖం, సమృద్ధి కలుగుతుంది. సంతాన సుఖం కలుగుతుంది. కుటుంబంలో శాంతి, ప్రేమ పెరుగుతాయి. భక్తులందరికీ మాతృ సహజమైన రక్షణ లభిస్తుంది. ఇక 6వ రూపం కాత్యాయనీదేవి. ఈమె యుద్ధశక్తి. ఈ అమ్మవారు 4 చేతులు కలిగి త్రిశూలము, ఖడ్గము ధరించి ఉంటారు. సింహ వాహనంపై స్వారీ చేస్తారు. ఈ అమ్మవారి గురించి పురాణ కథను తెలుసుకుందాం. ఋషి కాత్యాయనుడు కఠిన తపస్సు చేసి దేవి తన ఇంట పుట్టాలని ప్రార్థించాడు. ఆ తపస్సుకు సంతోషించిన దేవి అతని ఇంట పుట్టింది. అందుకే ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారు మహిషాసురుని సంహరించింది. ఈ అమ్మవారి రూపం దుష్ట శక్తులపై పోరాటం, ధర్మాన్ని స్థాపించడం. అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రువుపై విజయం లభిస్తుంది. వివాహ యోగం కలుగుతుంది. దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఇక నవరాత్రిలో 7వ రూపం కాళరాత్రీదేవి. ఈమె వినాశ శక్తి. ఈమె కృష్ణవర్ణంలో కనిపిస్తారు. అంటే గాఢమైన నల్లని రూపంతో కనిపిస్తారు. ఉగ్ర రూపం, రక్త వర్ణపు నాలుక, భయంకరమైన కళ్ళతో దర్శనమిస్తారు. ఈ అమ్మవారు గాడిద వాహనంపై స్వారీ చేస్తారు. ఈ అమ్మవారి పురాణ కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దుష్ట శక్తులను పూర్తిగా నిర్మూలించడానికి ఈ ఉగ్ర రూపంలో దేవి దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల చెడు తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది, ఆంతరంగిక శుద్ధి కలుగుతుంది, శత్రు భయం తొలగుతుంది, నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది, భక్తులకి ధైర్యం పెరుగుతుంది. ఇక నవరాత్రిలో 8వ రూపం మహాగౌరీదేవి. ఈమె పవిత్రమైన శక్తి. అత్యంత అందమైన, శాంతమయమైన రూపంలో కనిపిస్తారు. తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటారు. ఈమె వృషభ వాహనంపై స్వారీ చేస్తారు. ఈ అమ్మవారి పురాణ గాథను తెలుసుకుందాం. దేవి కఠిన తపస్సు వల్ల శరీరం నల్లబడింది. ఆ సమయంలో శివుడు గంగాజలంతో ఆమెను స్నానం చేయించగా ఆమె శరీరం తెల్లగా మారింది. ఆ రూపమే మహాగౌరి. ఈ అమ్మవారి రూపం పవిత్ర, కరుణ, క్షమ సూచిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల వివాహ యోగం కలుగుతుంది. పాప విమోచనం జరిగి సంతోషం, శాంతి లభిస్తాయి. ఇక నవరాత్రిలో 9వ రూపం సిద్ధిరాత్రీదేవి. ఈమె సంపూర్ణ శక్తి. ఈ అమ్మవారు కమలాసనంపై కూర్చుని ఉంటారు. 4 చేతులు కలిగి చక్రం, శంఖం, గద, కమలము ధరించి ఉంటారు. అమ్మవారి పురాణ కథను వివరంగా తెలుసుకుందాం. ఈ అమ్మవారు మహాభక్తులకు అష్టసిద్ధులు, నవరత్నాలు ప్రసాదించే రూపం. ఇది దేవీ శక్తి యొక్క సంపూర్ణ రూపం. ఈ అమ్మవారిని పూజించడం వల్ల పరమ జ్ఞానము, మోక్షము, ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. సకల శ్రేయస్సు, విజయాలు, భక్తులకు సంపూర్ణ ఆనందం కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో నవదుర్గల ఆరాధన ద్వారా మన జీవితంలో చెడు అలవాట్లు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆత్మీయ వికాసం కలుగుతుంది. భగవతి శక్తి మనలో మేల్కొంటుంది. ఈ 9 రోజులు అమ్మవారి ఆరాధన తర్వాత విజయదశమి రోజున విజయాన్ని, శాంతిని, ధర్మాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమాత్రే నమః.